హలో డిమార్ట్ దగ్గర అడిగే పోయి అన్న అడిగే పోయి శివ హలో డిమార్ట్ వచ్చాయి కొంచెం ఎరికిరండి అన్న ఎరికిరండి పక్కన సురేష్ అన్న కొంచెం ఎరికిరండి శివ రాఘవ ఎరికిరండి శివ వెనక జరిగితే మళ్ళీ జరుగుతాం కొంచెం కొంచెం వెనక అందరూ మీరు కూడా అందరూ వెనకరండి. ఈరోజు మొత్తం 4 చోట్ల 4,98,00,000 మెయిన్ డ్రైన్స్ కూడా శంకుస్థాపన చేశాం. ఒకటి భాగ్యేశ్వరం ఇంకోటి ఇందిరమ్మ కాలనీ దగ్గర 4 కూడా మెయిన్ డ్రైన్స్ పెట్టాము. ఈరోజు నేను మొన్న కూడా ప్రెస్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, మెయిన్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా రేపు అమ్ముతూ వస్తే పైప్ లైన్లు అన్నిటి కూడా మళ్ళీ పగలగొట్టాలి కాబట్టి మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మొత్తం మెయిన్ డ్రైన్స్ కూడా ఎక్కడెక్కడ మెయిన్ డ్రైన్స్ ఇంకా పెండింగ్లు ఉన్నాయో దాన్ని పెట్టి ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మనకి దగ్గర 130 కోట్లు మెయిన్ 15 రోడ్లు మెయిన్ 100 ఫీట్ రోడ్స్కి ఈరోజు పెద్ద డ్రైన్స్ని వేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వర్షం పడ్డా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు. దాని పనులు చేస్తా ఈరోజు దాని పని మీద ఈరోజు ఒక 3కి శంకుస్థాపన చేస్తున్నాం. మిగతా వాటిని కూడా తొందరలోనే అవి కూడా రేపు ఎల్లుండో మళ్ళీ ఇంకో 4కి చేస్తున్నాం. చేసి ఇమ్మీడియట్గా దాన్ని వర్క్ స్టార్ట్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు కార్యక్రమానికి మన మేయర్ గారు అదేవిధంగా కూడా చైర్మన్ మన రియాజ్ గారు కానీ కార్పొరేటర్లు కానీ మన డివిజన్ ప్రెసిడెంట్ అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఏం చేస్తే మనకి తొందరగా మనకి ఇబ్బంది లేకుండా తప్పకుండా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మొన్నే మనకి మళ్ళా స్టార్ట్ అయ్యింది. మన వర్షాల వల్ల పని మొదలు పెడతారు. వితిన్ 6 months లోపల బిట్కాయిన్లు కూడా వాళ్ళకి చెప్పాం. మనం ఎవరైతే డబ్బులు తీసుకోలేదో గవర్నమెంట్లో డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ రిసిప్ట్ని బట్టి మళ్ళా లిస్ట్ అవుట్ చేసి పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూసి బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈరోజు మనకు ఒంగోలు మేజర్ ట్రైన్ చూడడానికి గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు శ్రీ రావు గారి మీద మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి వనిడా ఫండ్ 6.5 కోట్లు, అలాగే ఎన్క్యాప్ ఫండ్ 4.5 కోట్లు, అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్ 5.5 కోట్లు మనకి ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి, వచ్చి ఉన్నాయి. ఈ అమౌంట్తో మనకు మెయిన్గా ఎక్కడ ఎప్పుడు వర్షం కురిసినా కూడా సరైన డ్రైన్ సిస్టమ్ లేక రోడ్ల మీద నిలబడిపోతూ మరి ఆ రోడ్డు మీద ఉన్న వాటర్ని పంపించడం కొంత ఇబ్బందులు పడుతున్న కారణంగా మరి భోజరాజు కాలం కలవాలంటే మెయిన్ డ్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. మరి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో డ్రైన్ మీదనే మరి మన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం కాబట్టి దాదాపుగా ఇప్పటికే మనం మరి 180 కోట్ల రూపాయల వరకు కూడా మనం డెవలప్మెంట్ వర్కుల్ని మనం పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మన వనిడా ఫండ్ కానివ్వండి, ఎన్క్యాప్ కానివ్వండి, 15th FC కానివ్వండి, ఈ అమౌంట్లు మొత్తం కూడా ట్రైన్లకే పెట్టడం, ఒక 2-3 రోడ్లు కూడా మనం దీనికి పెట్టడం జరిగింది. అందులో ఇవాళ ఒక 5 కోట్లతోటి 3 మేజర్ ట్రైన్లకి శ్రీకారం, ట్రైన్లు అలాగే మరి రోడ్లకు కూడా శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఈ వారము నెక్స్ట్ వీక్ అంతా కూడా మరి దాదాపుగా మరి 15 కోట్ల రూపాయల వర్కుల్ని మరి 2 వారాలను కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి మన ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నాం. కాబట్టి డైలీ ఉంటాయండి వర్కులు అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే మరి కాంట్రాక్టర్లుగా ఒక విజ్ఞప్తి ఏంటంటే చాలామంది కాంట్రాక్టర్లు మాకు సరిగా డబ్బులు ఇవ్వడం లేదని కొద్దిగా వెనకబడుతున్నారు.
మీరు అలాంటి ఇబ్బందులు ఏం పడొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా గ్రాండ్ వర్క్స్ అన్నీ కూడా మనం పెడుతున్నాము. నెక్స్ట్ మరి మన ఎమ్మెల్యే గారు అయితే మనం గౌరవ సీఎం గారి దగ్గరికి పెట్టి మరి వారు ఫండ్ తీయడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ వర్కులు చేస్తే మీ వర్కులు అయ్యే నాటికి ఆ డబ్బులు కూడా వస్తాయి. అలాగే మరి మనకు 1,00,000 నుంచి కూడా 50 కోట్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీ కాంట్రాక్ట్లు అధైర్యపడకుండా ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా మరి మున్సిపాలిటీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మా గౌరవ కమిషనర్ కానివ్వండి, మా ఎంఏ గారు కానివ్వండి, మరి అలాగే గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు.